ఆలస్యం చేయకుండా దేవుని వాక్య సందేశంలోనికి మనం అందరం వెళ్దాము. మరి ఇప్పటి వరకు మనం గ్రీటింగ్స్ విన్నాము. బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు వారి పుట్టుకను గురించి సమూయేలు గారి దగ్గర నుండి ప్రవక్తలందరూ కూడా ప్రవచించారు. వారు యేసుక్రీస్తు వారిని ఒక శిశువుగా చూడలేదు, కానీ ఒక రక్షకుడిగా, ఒక మెస్సయ్యగా చూసినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చదివితే మనకు అర్థమవుతుంది. ఇక ఈరోజు ఒక 2 సందర్భాలు మీకు చెప్పి త్వరగా ముగించాలని నేను ఆశపడుతున్నాను. చాలా జాగ్రత్తగా మనసు పెట్టి వినండి. ఎందుకంటే మన సంఘము ఎక్కువగా వాక్యానికి ప్రయారిటీ ఇచ్చే సంఘము, ప్రాధాన్యత ఇచ్చే సంఘము కాబట్టి అనేక విషయాలు మరి రాసుకునేవారు రాసుకోండి, మనసులో పెట్టుకునేవారు జాగ్రత్తగా విని మనసులో పెట్టుకోవలసిందిగా మనవి చేస్తూ, మరి ఎక్కడ చెప్పబడింది ఈ మాట అన్నప్పుడు మనమందరం కూడా అపోస్తులుల కార్యములు 3వ అధ్యాయము 24 నుంచి 26వ వచనం వర్గాల వాక్య భాగాలు మనం చదువుకున్నాము. మరియు సమూయేలు మొదలుకొని ఎందరు ప్రవక్తలు ప్రవచించిరో వారందరూ ఈ దినమును గూర్చి ప్రకటించిరి అని మనం చదువుకుంటున్నాము. సమూయేలు గారు కూడా ఆయన కూడా ఏమని ప్రవచించాడు అంటే, ఒక యాజకుడు రాబోతున్నాడు, ఆ యాజకుడు మనలను సంపూర్ణ స్థితిలోనికి తీసుకొని వెళ్ళబోతున్నాడు అని సమూయేలు గారు ప్రవచించారు. ఆ తర్వాత ప్రవక్తలు మీరు ఆలోచన చేయగలిగితే మీకా గారు కూడా మీరు చూడగలిగితే 5వ అధ్యాయం 2వ వచనంలో మరి అక్కడ మనం చూస్తాము, బెత్లెహేమ ఎఫ్రాతా, యూదా ప్రధానంలోని ఎంత మాత్రం అల్పమైన దానవు కాదు, ఇశ్రాయేలు ఏలబోవాడు నీలో నుండి వచ్చును అని మరి మీకా గారి ప్రవచనం మనం చూస్తాము. ఆ తర్వాత యెషయా గారు కూడా ప్రవచించారు. 7వ అధ్యాయం 14వ వచనంలో, కన్యక గర్భవతి అయి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. ఆ యెషయా గారే యేసుక్రీస్తు వారి మరణం గురించి ప్రవచించాడు. 53వ యెషయా గ్రంథంలో జస్ట్ రాసుకోండి, 7వ వచనంలో, బొచ్చు కత్తరించు వాని ఎదుట గొర్రెపిల్ల మౌనముగా ఉన్నట్టు ఆయన మౌనముగా ఉన్నాడు అని యెషయా గారు ఆయన మరణం గురించి ప్రవచించాడు. అలాగే జకరియా గారు ఆయన ఏమని ప్రవచించాడు అన్నప్పుడు, ఇదిగో నీ రాజు గాడిద పిల్లను ఎక్కి రాబోతున్నాడు అని ఒక జకరియా గారు ప్రవచించారు. అలాగే మోషే గారు ఏమని ప్రవచించారు అంటే, ద్వితీయోపదేశ కాండంలో ఆయన కూడా ప్రవచించారు. 18వ అధ్యాయం 16వ వచనంలో ఆయన కూడా అన్నాడు, నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులలో ఆయన మీ కొరకు పుట్టించును అని. మరి ఇలా మనం ఆలోచన చేయగలిగితే సమూయేలు గారి దగ్గర నుండి ప్రవక్తలందరూ కూడా ఒక శిశువుగా యేసుక్రీస్తు వారిని చూడలేదు, ఒక రక్షకుడిగా, ఒక మెస్సయ్యగా వారందరూ కూడా చూశారు. అంటే యేసుక్రీస్తు వారి జననము అది రహస్యముగా జరిగినది కాదు. అది మనం ఆలోచన చేయగలిగితే ఎక్కడ పుడతాడు అంటే యూదయ బెత్లెహేంలో పుడతాడు. ఎవరికి పుడతాడు అంటే కన్యకకు పుడతాడు. ఏమి పేరు పెడతారు అంటే, ఇదిగో ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెడతారు. ఆయన ఏం చేస్తాడు అంటే, యాకోబు వంశస్థులను యుగయుగములు వెళ్తాడు. ఆయన సమాధి చేయబడతాడు, ఆయన 3వ దినమున లేస్తాడు. ఇవన్నీ కూడా ప్రవక్తల గ్రంథాలలో రాయబడ్డాయి. అంటే ఆయన జన్మ అనేది రహస్యముగా జరిగింది కాదు. ఇక మనందరికీ తెలుసు, యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి ప్రవేశించక మునుపు ఆయన ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడమ్మా? ఇప్పుడు మీరందరూ ఈ చర్చి దగ్గరికి రాకముందు మీరందరూ ఎక్కడున్నారంటే మీ కుటుంబాల్లో ఉన్నారు. అవునండి, మీరందరూ కూడా మీ కుటుంబాల్లో ఉన్నారు. ఈరోజు క్రిస్మస్ ఆరాధన గనక చర్చికి వచ్చారు. మరి యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి రాక మునుపు, ఆయన ప్రవేశించక మునుపు ఎక్కడున్నాడో ఆ మాట ఒక్కసారి మీరు చూడగలిగితే యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనాన్ని మనం అందరం చదువుకుందాము. యోహాను సువార్త 1వ అధ్యాయము 1, 2 వచనాలు మనం చదువుకుందాము. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు
దేవుని యొద్ద ఉండేను, సమస్తము ఆయన మూలముగా కలిగేను. ఆది అందు దేవుని యొద్ద ఉన్నాడు, దేవుని యొద్ద ఉన్నాడు. ఇంతకీ దేవుడు ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడండి దేవుడు? పరలోక ప్రార్థన చేస్తాం కదా, ఏమని చేస్తాము? పరలోకమందున్న మా తండ్రి. అంటే దేవుడు ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. ఆ పరలోకములో దేవుని దగ్గర ఉన్నాడు. యేసుక్రీస్తు వారు దేవుని దగ్గర ఉన్నాడు. అందుకే హెబ్రీ పత్రికలో 10వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుందాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుందాము. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఈలాగు చెప్పుచున్నాడు. అంటే ఈ లోకములోనికి యేసుక్రీస్తు వారు ప్రవేశింపక మునుపు ఎక్కడున్నాడయ్యా అంటే ఆయన పరలోకములో దేవుని దగ్గర ఉన్నాడు. పరలోకములో దేవుని దగ్గర ఉన్నాడు. దీన్ని పురస్కరించుకొనే ఈ లోకములో ఎప్పుడైతే ఆయన ప్రవేశించాడో దాన్ని పురస్కరించుకొని ఈరోజు ఈ క్రిస్మస్ ఫెస్టివల్ అనేది ప్రపంచవ్యాప్తముగా జరుపుకుంటున్నారు. రైట్. మరి పరలోకములో దేవుని దగ్గర ఉన్న ఆయన పరలోకములో ఎలా ఉన్నాడు? ఆయన పరలోకంలో ఉన్నాను అంటున్నాడు కదండి. భూమి మీదికి రాకముందు నేను పరలోకములో ఉన్నాను అంటున్నాడు. పరలోకములో ఉన్న ఆయన స్టేటస్ ఏంటి? ఆయన పొజిషన్ ఏంటి పరలోకంలో? ఆయన పొజిషన్ ఏంటి పరలోకంలో? ఆయన పొజిషన్ ఏంటంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, అపోస్తులైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము అందరం కూడా 6వ వచనము మనం అందరం కూడా చదువుకుందాం. 6వ వచనాన్ని మనం అందరం చదువుకుందాం. 6-7 వచనం చదవండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ. అంటే పరలోకములో యేసుక్రీస్తు వారి యొక్క పొజిషన్ చెబుతున్నాడు. ఆయన పొజిషన్ ఏంటంటే, పరలోకములో ఆయన స్టేటస్ ఏంటంటే, ఆయన పొజిషన్ ఏంటంటే, పరలోకములో దేవునితో సమానుడు. దేవునితో సమానుడు. దేవునితో సమానుడు అంటే దాని అర్థం ఏంటంటే, దేవుడు ఏవేవైతే చెయ్యగలడో అవన్నీ కూడా యేసుక్రీస్తు వారు చెయ్యగలరు. దేవునితో సమానుడు అంటే దేవుడు ఏవేవైతే చెయ్యగలడో అవన్నీ కూడా యేసుక్రీస్తు వారు చెయ్యగలరు. అందుకే దేవునితో సమానుడు. ఒక ఎగ్జాంపుల్ మీరు ఆలోచిస్తే, ఒక పక్షవాయు గలవాన్ని తీసుకొని వచ్చారు. అప్పుడు ఆయన అన్న మొదటి మాట ఏంటంటే, నీ పాపములు క్షమించబడి ఉన్నవి అన్నాడు. నీ పాపములు క్షమించబడి ఉన్నాయని ఎప్పుడైతే చెప్పారో అక్కడ ఉన్న వాళ్ళు ఏమన్నారు అంటే, పాపములు క్షమించే అధికారం ఒక దేవునికే ఉంది కదా, ఈయనేంటి నేను పాపములు క్షమిస్తున్నాను అంటున్నాడేంటి అంటే, యేసుక్రీస్తు వారు పరలోకములో దేవునితో సమానుడు. దేవునితో ఆయన ఈక్వల్గా ఉన్నవాడు. అది పరలోకములో ఆయన యొక్క పొజిషన్. అలాంటి ఆయన ఈ భూమి మీదకి ఎలా వచ్చాడు అంటే, 7వ వచనం చదువుకుందాం. చదవండి అమ్మ. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనేను. ఆయన ఎలా వచ్చాడు అంటే, పరలోకములో ఆయన స్టేటస్ ఏంటి? పరలోకంలో ఆయన పొజిషన్ ఏంటి? పరలోకములో ఆయన ధనవంతుడు అని కొరింథీ పత్రికలో మనం చదువుకుంటాము. ఆయన ధనవంతుడై ఉండి పరలోకంలో భూమి మీదకి ఎలా వచ్చాడు అంటే, ఒక దరిద్రుడిగా వచ్చాడు. ఆయన ఎక్కడ పుట్టాడు అన్నప్పుడు, ఆయన ఒక నిరుపేద కార్పెంటర్ కుటుంబములో యేసుక్రీస్తు వారు జన్మించారు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే, పరలోకములో దేవునితో సమానుడు భూమి మీదకి ఎలా వచ్చాడంటే, మనుషుల పోలికగా పుట్టాడు. ఆ మనుషులలో తక్కువ కేడర్ అయిన దాసుని స్వరూపము ధరించుకొని ఈ లోకములోనికి యేసుక్రీస్తు వారు ప్రవేశించారు. ఈరోజు మనందరినీ చాలా డబ్బున్న వాళ్ళు ఒక ఫంక్షన్కి మనల్ని పిలిచారనుకోండి. వాళ్ళ ఫంక్షన్కి చాలా డబ్బున్న వాళ్ళు, కోటీశ్వరులు మనల్ని వాళ్ళ ఫంక్షన్కి పిలిస్తే మనం ఎలా రెడీ అయ్యి వెళ్తాం? ఎలా రెడీ అయ్యి వెళ్తాం? మనం మనకున్న బట్టల్లో అందులో ఏది కాస్ట్లీ అని చూస్తాం మనం, అవునా కదా?
ఉన్న నగలన్నీ బయటికి తెస్తాం. ఎందుకంటే అమ్మో చాలా ధనవంతుల దగ్గరికి ఎలా వెళ్ళాలి? ఇప్పుడు మనం ఎలా వెళ్ళాలి? మన చూపు మనల్ని చూడగానే వీళ్ళు కూడా చాలా రిచ్ అనుకోవాలని చాలా కాస్ట్లీ బట్టలు తొడుక్కొని అన్ని నగలు పెట్టుకొని అప్పుడు మనం వెళ్తాము. ఎందుకంటే అది ధనవంతుల ఫంక్షన్ గనక. కానీ యేసుక్రీస్తు వారు ఆయన ధనవంతుడై ఉండి మరి ఈ భూమి మీదకి ఆయన ఎందుకు ఒక దరిద్రుడిగా ఈ భూమి మీదకి వచ్చాడో, ఒక పేదవాడి నిరుపేద కుటుంబమైన ఒక కార్పెంటర్ కుటుంబములో యేసుక్రీస్తు వారు ఎందుకు జన్మించాడో ఈ కారణం మనకు తెలియాలి. ఇది గుర్తుపెట్టుకోండి. నంబర్ 1 ఏంటంటే, ఒక నిరుపేద కుటుంబంలో ఎందుకు జన్మించాడు ఆయన పరలోకములో ధనవంతుడై ఉండి భూమి మీదికి ఆయన దరిద్రుడుగా ఎందుకు రావలసి వచ్చింది? దానికి కారణం ఏంటి? ఇదొకటి మనకు తెలియాలి. ఇక మరొక కారణం ఏంటి అన్నప్పుడు మరి మనం ఎప్పుడు చదువుకుంటామో, మరి మొదటి బైబిల్ రీడింగ్లో మనం చదువుకున్నామో అందరం కూడా లూకాసు వార్త 2వ అధ్యాయము. లూకాసు వార్త 2వ అధ్యాయము. మరి యేసుక్రీస్తు వారు పరలోకమును విడిచిపెట్టి మనుషుల పోలికగా పుట్టి ఆ మనుషులలో దాసుని స్వరూపము ధరించుకొని మరి వారు ఇదిగో మరియమ్మ యోసేపు యొక్క మరి మరియమ్మ గారి గర్భంలోనికి రావటము. ఇక వీళ్ళు మనం ఆలోచన చేయగలిగితే వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు అన్నప్పుడు మనము 2వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చదువుకుందాం అందరం కూడా. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజా సంఖ్య వ్రాయవలనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞాయను. ఇది సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య. వీళ్ళు ఎక్కడి వాళ్ళంటే గలిలయలోని నజరేతులో బ్రతికే వాళ్ళు. నేను ఎప్పుడు చెబుతూ ఉంటాను కదండి, మ్యాప్లో ఈ కానాను దేశాన్ని 3 భాగాలు. ఒకటి పై భాగము. ఆ పై భాగం ఉత్తర భాగాన్ని ఏమన్నారు అంటే గలిలయ దేశము అన్నారు. మధ్య భాగాన్ని, దాని కింది భాగాన్ని ఏమన్నారు అంటే సమరయ దేశం అన్నారు. దాని కింది భాగాన్ని ఏమన్నారు అంటే యూదయ దేశము అన్నారు. ఇప్పుడు వీళ్ళు యోసేపు మరియమ్మలు ఎక్కడున్నారు అంటే నజరేతులో ఉన్నారు, పై భాగములో ఉన్నారు. వీళ్ళు గలిలయ ప్రాంతంలోని నజరేతులో ఉన్నారు. ఇప్పుడు ప్రజా సంఖ్య రాయించుకోవడానికి ఎక్కడికి వెళ్ళారు అంటే కింది భాగము, దక్షిణ భాగములో ఉన్న యూదయ దేశపు బెత్లెహేముకు వెళ్ళారు. అక్కడికి ఎందుకు వెళ్ళారు అన్నప్పుడు యేసుక్రీస్తు వారి గురించిన ప్రవచనం నెరవేర్పు కొరకు. మీకా గ్రంథం 5:2లో మనం చదువుకున్నాం కదా, బెత్లెహేమ ఎఫ్రాతా యూదా ప్రధానులు నువ్వు ఎంత మాత్రం అల్పమైన దానవు కాదు, ఇజ్రాయిల్ ఏలబోవాడు నీలో నుండి వచ్చును. ఈ ప్రవచనము నెరవేరాలి అంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారు బెత్లెహేముకు వెళ్ళాలి. అందుకే అక్కడ కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞాయను అని మనం చదువుకుంటున్నాము. కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞాయను. కైసరు అంటే సీజరు, ఔగుస్తు అంటే అగస్టస్. ఇప్పుడు మనకు ఆగస్టు మంత్ అని మనము చెప్పుకుంటాం కదమ్మా, 8th మంత్ ఆగస్టు మంత్ అని చెప్పుకుంటాం కదా. కైసర్ ఔగుస్తు ఈయన పేరు మీదనే ఆగస్టు నెల అనేది రావటం జరిగింది. మరొక ఆయన ఉంటాడు, సీజర్ జూలియస్ అని ఒక ఆయన ఉంటాడు. ఆయన పేరు మీదనే జూలై మంత్ అనేది రావటము జరిగింది. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే ఇక వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు అంటే నజరేతును విడిచి యూదయ దేశం బెత్లెహేముకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆమె ప్రసవ దినం వినటము, ఆ తర్వాత అక్కడ యేసుక్రీస్తు వారు పుట్టటము, ఆ తర్వాత 6వ వచనం దగ్గరికి మనం రాగలిగితే వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలుచూరు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. మరి అక్కడ ఒక పదం మనం వింటున్నాము, సత్రములో వారికి స్థలము లేనందున. ఈరోజు ఈ 2 పాయింట్స్ మనం ఆలోచించి మనమందరం కూడా వెళ్ళిపోదాం. మొదటిది ఏంటంటే పరలోకములో ధనవంతుడుగా ఉన్న ఆయన భూమి మీదికి ఎందుకు ఒక దరిద్రుడుగా వచ్చాడు? అలాగే ఒకవేళ ఆయనకు స్థలం ఇస్తే,
యేసుక్రీస్తు వారికి ఆయనకు స్థలం ఇస్తే ఏమి జరుగుతుంది అని ఈ 2 పాయింట్లు మనం అందరం కూడా ఆలోచిద్దాం. అందులో ముందుగా యేసుక్రీస్తు వారికి సత్రములో స్థలము లేదు అని మనం చదువుకుంటున్నాం. సత్రములో ఆయనకి స్థలము లేదు అని మనం చదువుకుంటున్నాము. ఎందుకంటే వచ్చింది మెస్సయ్య అని గుర్తుపట్టే స్టేజ్లో ఆనాడు ఇశ్రాయేలీలు లేరు. ఇశ్రాయేలు లేరు ఆనాడు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు, వచ్చింది మెస్సయ్య అని వాళ్ళకు తెలియదు. వాళ్ళకి ఎప్పుడు తెలిసిందండి? యేసుక్రీస్తు వారు పుట్టాడని వాళ్ళకి ఎప్పుడు తెలిసింది అంటే, జ్ఞానులు వచ్చి ఇదిగో హేరోదు రాజు దగ్గరకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని అప్పుడు అడిగితే, అప్పుడు లేఖనాలు తిరగేస్తే అప్పుడు తెలిసింది యేసుక్రీస్తు వారు పుట్టారని. అప్పుడు తెలిసింది. అప్పుడండి ఈ బైబిల్ అనేది ఏ లాంగ్వేజ్లో ఉందంటే అప్పుడు ఈ బైబిల్ అనేది మనం ఆలోచన చేయగలిగితే గ్రీకు లాంగ్వేజ్లో రాయబడింది. గ్రీకు లాంగ్వేజ్లో రాయబడింది. 70 మంది మేధావులందరూ కూడా కూర్చుండి వీళ్ళు ఏం చేశారు అంటే వీళ్ళందరూ కూడా ఇదిగో పాత నిబంధన గ్రంథాన్ని వాళ్ళందరూ కూడా గ్రీకు భాషలోనికి ట్రాన్స్లేట్ చేశారు. ఇదంతా చరిత్ర అండి. ఈ ఇజ్రాయేలీలు వీళ్ళు చెరలోనికి వెళ్ళిన తర్వాత ఇక రిటర్న్లో వీళ్ళ హిబ్రూ లాంగ్వేజ్ మర్చిపోయారు. వీళ్ళు మర్చిపోయారు. ఇప్పుడు మన తెలుగు వాళ్ళు అమెరికా దేశం వెళ్ళారనుకోండి, చాలా కాలం ఉన్న తర్వాత ఇండియాకి వస్తే తెలుగు వస్తుందండి వాళ్ళకి. ఒకసారి వాళ్ళు తెలుగు మాట్లాడితేనండి ఎలాగుంటుందో. అలాగే ఇశ్రాయేలు కూడా వీళ్ళు కూడా వాళ్ళ యొక్క మాతృభాష మర్చిపోయారు చెరలోనికి వెళ్ళిపోయి. అందుకేనండి అప్పుడు గ్రీకు అనేది గ్లోబల్ లాంగ్వేజ్ కనుక ఈ యొక్క ఏవైతే పాత నిబంధన గ్రంథం ఉందో అప్పుడండి సిరియా భాషలోనికి ట్రాన్స్లేట్ చేశారు. కాబట్టి అప్పుడు వెతికితే ఇదిగో దొరికింది. అవును, ఆయన యూదయ దేశపు బెత్లెహేములోనే పుడతాడు. అందుకే మనం ఆలోచన చేయగలిగితే పుట్టింది మెస్సయ్య, ఒక రక్షకుడు అని గుర్తించే స్థితిలో ఆనాడు లేదు. ఇక్కడ అందుకే చదువుకుంటాం, సత్రములో ఆయనకు స్థలము లేనందున. ఇలాగే ఈ క్రిస్మస్ సీజన్లోనే ఒక చర్చిలో క్రీస్తు జననము అనే స్కిట్టును వేస్తున్నారట. ఇక సండే స్కూల్ టీచర్ ఏం చేసిందంటే, సండే స్కూల్ టీచరు పిల్లలందరినీ పిలిచి, అమ్మా నీది మరియమ్మ పాత్ర, ఇదిగో నాన్న నీది యోసేపు పాత్ర, ఇదిగో మీది జ్ఞానుల పాత్ర, మీది గొర్రెల కాపరుల పాత్ర, ఇదిగో నాన్న నీది సత్రపు యజమాని పాత్ర, నీది సత్రపు యజమాని పాత్ర అని ఎవరి డైలాగులు వాళ్ళకు రాసి ఎవరి డైలాగులు వాళ్ళకు నేర్పించి ఇక ఆ స్కిట్ వేస్తున్నారు. వీళ్ళు జాగ్రత్తగా వినండి. స్కిట్ వాళ్ళు ఈ పిల్లలు స్కిట్ వేస్తున్నారు. ఇక మనం ఆలోచన చేయగలిగితే అంతలో నక్షత్రం పుట్టింది, జ్ఞానులు బయలుదేరిన తర్వాత స్కిట్టులో భాగముగా ఇప్పుడు యేసుక్రీస్తు వారు పుట్టారు కదండి బెత్లెహేములో. పుట్టిన తర్వాత వీళ్ళు ఎక్కడికి రావాలి అన్నప్పుడు సత్రం దగ్గరకు వచ్చారు. సత్రం దగ్గరకు వచ్చిన తర్వాత ఆ సత్రపు యజమానికి ఇచ్చిన డైలాగ్ ఏంటంటే, ఇదిగో ఈ యోసేపు మరియమ్మ నీ దగ్గరకు వస్తారు, వచ్చినప్పుడు వాళ్ళు స్థలం అడుగుతారు, నువ్వు స్థలం లేదని వాళ్ళని వెళ్ళగొట్టి నువ్వు డోరు పెట్టేసేయాలి, ఇది నీ పాత్ర అని చెప్పి సండే స్కూల్ టీచర్ చెబితే మొత్తం మీద స్కిట్ ప్రారంభమైపోయింది. నక్షత్రం పుట్టింది, జ్ఞానులు బయలుదేరారు. ఇక ఈ యేసుక్రీస్తు వారిని ఎత్తుకొని మరియమ్మ యోసేపు సత్రము దగ్గరికి వచ్చి సత్రము యొక్క డోరు కొడుతున్నారు. డోరు కొడుతుంటే అప్పుడు ఆ బాబు ఓపెన్ చేయగానే యోసేపు గారు అడుగుతున్నారు, ఇదిగో మాకు సత్రములో స్థలము కావాలి అనగానే ఆ బాబు అన్నాడట, రండి బోలెడంత స్థలం ఉంది అని ఆ బాబు అన్నాడట. ఏమన్నాడండి? రండి బోలెడంత స్థలం ఉందన్నాడంట. ఇక కూర్చున్న ఆడియన్స్ అంతా ఒకటే కేకలు, ఏం నేర్పించావమ్మా, ఏం సండే స్కూల్ టీచర్ అమ్మా, సత్రంలో స్థలం ఎక్కడుంది, అసలు డైలాగులు ఏంటి అని. ఆ బాబు అంటున్నాడంట, బోలెడంత స్థలం ఉంది, సత్రంలో బోలెడంత స్థలం ఉంది, లోపలికి రండి అని బాబు అన్నాడంట. అందరూ స్టన్ అయిపోయారు. ఇప్పుడు మరియమ్మ యోసేపు పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు లోపలికి వెళ్ళాలా బయటికి రావాలా? ఈడేమో రమ్మన్నాడు లోపలికి, అక్కడ డైలాగ్ ఉన్నదేంటి? డైలాగ్ ఏంటి? అక్కడ స్థలము లేదు, వెళ్ళిపోమని డోరు పెట్టేయాలి. కానీ ఇదేమో రమ్మన్నాడు, ఇప్పుడు లోపలికి రావాలా బయటికి వెళ్ళాలా? వాళ్ళు ఆలోచిస్తున్నారు.
ఈలోపు అందరూ కూడా ఏం నేర్పించామమ్మా, ఏం స్కిట్ అమ్మా, ఏం నేర్పిస్తానమ్మా పిల్లలకని సండే స్కూల్ టీచర్ మీద ఫైర్ అవుతున్నారు. ఆ తర్వాత స్కిట్ అయిపోయింది. ఆ బాబును కూర్చోబెట్టి అప్పుడు ఆ టీచర్, సండే స్కూల్ టీచర్ అడుగుతుంది, ఏరా నీకు ఇచ్చిన డైలాగ్ ఏంటి, నువ్వు చేసింది ఏంటి అంటే, ఆ బాబు చెప్పిన మాట ఏంటంటే, ఆ రోజు వాడెవడో స్థలం ఇవ్వలేదు, ఆ రోజు యేసుక్రీస్తు వారు పుడితే వాడెవడో స్థలం ఇవ్వలేదు, నేనెందుకు ఇవ్వకూడదు, ఆయన ఎవరో నాకు తెలియదా, ఆయన ఇదిగో చనిపోయిన వారిని బ్రతికించిన వాడని నాకు తెలియదా, ఆయన గాలి తుఫానును మాట చేత గర్దించిన వాడని నాకు తెలియదా, పుట్టు గుడ్డి వారికి కళ్ళు ఇచ్చిన వాడని నాకు తెలియదా, ఆనాడు వాడెవడో తెలియక స్థలం ఇవ్వకపోతే నేనెందుకు ఇవ్వకూడదు టీచర్, బోలెడని స్థలం ఉంది అందుకని రమ్మన్నానని ఆ మేడం చెప్పేసరికి ఆమె స్టన్ అయిపోయి అప్పుడు ఆమె ఏమనుకుందంటే, వామ్మో, యేసుక్రీస్తు వాడు వీరి హృదయంలో ఇంత గొప్పగా ఉన్నాడా, యేసుక్రీస్తు వారు ఇంత గొప్పగా ఉన్నాడా ఈ హృదయంలో, ఒరేయ్ స్కిట్టు పోతే పోయిందిరా, నీ హృదయములో యేసుక్రీస్తు వారు ఇంత గొప్పగా ఉన్నాడు, అదే చాలురా అని ఆ తర్వాత వెళ్ళిపోయారట. మనం ఆలోచన చేయగలిగితే ఒక పిల్లవాడికి ఉన్న ఆలోచన ఏంటంటే ఇదిగో ఆ యేసుక్రీస్తు వారిని ఎత్తుకొని నా దగ్గరికి వచ్చేసరికి ఇదిగో యేసుక్రీస్తు వారే వచ్చినట్టు అనిపించింది మా ఇంటికి, యేసుక్రీస్తు వారే మా ఇంటికి వచ్చినట్టు అనిపించింది టీచర్, అందుకే బోలెడంత స్థలం ఉంది లోపలికి రమ్మన్నాను అని ఆ పిల్లవాడు చెప్పాడట. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఆ రోజు స్థలము లేదు, ఒకవేళ ఆయనకు స్థలం ఇస్తే ఏమి జరుగుతుంది, యేసుక్రీస్తు వారికి ఆయనకు స్థలం ఇస్తే ఏమి జరుగుతుంది అన్నది ముందుగా మనం అందరం కూడా నేర్చుకుందాము. అందరం కూడా దయచేసి మత్తయి సువార్త, మత్తయి సువార్త 9వ అధ్యాయము, మత్తయి సువార్త 9వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుకుందాము. ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా ఇదిగో ఒక అధికారి వచ్చి యేసుక్రీస్తు వారికి మొక్కి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది, ఆయనను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచము, ఆమె బ్రతుకును అనేను. ఇక ఒక అధికారి యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళిపోయి చెబుతున్న మాటలు, అయ్యా నా కుమార్తె చనిపోయింది, మీరొచ్చి ఆమె మీద మీరు చెయ్యి ఉంచాలి అని చెబుతున్నాడు. ఎవరైనా చనిపోతే ఏ కార్యక్రమాల్లో ఉంటారండి, ఎవరైనా చనిపోతే సమాధి కార్యక్రమాల్లో ఉంటారు. కానీ ఈయన అంటున్నాడు, అధికారి వెళ్ళిపోయి అయ్యా ప్లీజ్ మీరొచ్చి నా కుమార్తె మీద మీరు చెయ్యి పెట్టాలి. అక్కడున్న వాళ్ళందరూ అనుకుంటున్నారు, చనిపోతే సమాధి కార్యక్రమాల్లో ఉండవలసిన ఈయన ఆయన దగ్గరికి పోయి అడుగుతున్నాడేంటి, అసలు ఈయనకేమైనా మైండ్ ఉందా, ఈయనకేమైనా మైండ్ పోయిందా, చనిపోయిన ఆమెను శ్మశాన కార్యక్రమాలు జరిగించాలి కానీ ఆమె దగ్గరికి వచ్చి చెయ్యి పెట్టమంటున్నాడేంటి అని అక్కడున్న వాళ్ళు కూడా అనుకొని ఉంటారు. ఎందుకంటే ఆయనకు ఏదో విశ్వాసం ఉంది, ఆయనకేదో విశ్వాసం ఉంది. ఆ తర్వాత ఏం జరిగిందండి, ఆ తర్వాత ఇక మనము 23వ వచనం మనం చదవగలిగితే, 23వ వచనం, అంతలో యేసు ఆ అధికారి ఇంటికి వచ్చి పిల్లన గ్రోవులు వాయించు వారిని గొల్లు చేయుచుండు జన సమూహమును చూచి, ఇక యేసుక్రీస్తు వారిని ఎప్పుడైతే అధికారి అడిగాడో, అయ్యా ప్లీజ్ మీరొచ్చి నా కుమార్తెను మీరు తాకాలని ఎప్పుడైతే అన్నాడో, అప్పుడండి సరే పద అని యేసుక్రీస్తు వారు వెళ్ళేసరికి అక్కడ అల్లరి. ఆ తర్వాత 24వ వచనం మనం చదవగలిగితే, స్థలమీయుడి, చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పగా వారు ఆయనను అపహసించిరి. ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే ఇక ఆయన చూసి ఆయన అంటున్నాడు, ఈ చిన్నది నిద్రిస్తున్నదే కానీ చనిపోలేదు. ఇక అక్కడ
అక్కడున్న వాళ్ళు అనుకుంటున్నారు ఈయనేదో అక్కడ చనిపోతే ఈయన వచ్చి అంటున్నాడు, చిన్నది చనిపోలేదు అంటున్నాడు, అసలు ఆయన చెయ్య ఈయన పెట్టమనేది అని అక్కడున్న వాళ్ళు అనుకుంటున్నారు. కానీ మనం ఆలోచన చేయగలిగితే ఆ అధికారికి ఎక్కడో విశ్వాసం ఉంది. అందుకే అక్కడ అంటున్నాడు, స్థలమియుడి ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పగా వారు ఆయనను అపహసించిరి. అసలు ఈరోజు చనిపోయిన వ్యక్తి ఎక్కడికి వెళుతున్నాడో అన్న ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? అసలు ఈ వ్యక్తి చనిపోయి ఈ శరీరం ఎక్కడికి వెళ్తుంది, ఆత్మ ఎక్కడికి వెళ్తుంది అన్న ఆలోచనలు ఏమన్నా ఉన్నాయా? అక్కడ చూడండి, చనిపోయిన కాడ ఎంత అడావుడు ఉంటుందంటే ఒకవైపు చనిపోయి వాళ్ళు బాధపడుతూ ఉంటే ఒకవైపు తాగుబోతులు కనపడతా ఉంటారు. ఒకవైపు చనిపోయి వాళ్ళు బాధపడతా ఉంటే పాడెత్తుకునే దగ్గర డ్యాన్సులు వేస్తూ ఉంటారు. మీరు కొత్తగూడెం ప్రాంతం మా సైడ్ మీరు వెళ్ళారు, కొత్తగూడెం సైడ్ వెళ్తేనండి, అక్కడ చనిపోతే బ్యాండ్ కొట్టుకుంటూ తీసుకెళ్తారు ఆడ. ఒకరోజు పెళ్ళి అనుకొని నేను బయటకు వచ్చాను, పెళ్ళి కాదు అది, పెళ్ళి కాదమ్మా అది. ఏంటంటే ఈ పాడెను అంటే చనిపోయిన వ్యక్తిని తీసుకొని వెళ్తున్నారు. అంటే ఎందుకు చనిపోయాడు, ఎక్కడికి వెళ్ళాడు అన్న ఆలోచనలు లేవు. ఆ తర్వాత 5వ రోజు ఎప్పుడు, 11వ రోజు ఎప్పుడు, ఈ రోజులు ఎప్పుడు, ఆ రోజు ఎప్పుడు అంటే ఈ సాంప్రదాయాలు పాటిస్తున్నారు కానీ సత్యాన్ని మర్చిపోయి బ్రతుకుతున్నారు. కాబట్టి ఆయన అంటున్నాడు, నాకు స్థలం ఇవ్వండి అంటున్నాడు. ఆ తర్వాత 26వ వచనం మనం చదవగలిగితే, ఈ 25 నుంచి చదువుకున్నాం. 25 కూడా, జనసమూహమును పంపివేసి ఆయన లోపలికి వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకోగానే ఆ చిన్నది లేచెను. ఈ సమాచారము దేశమంతటను వ్యాపించెను. అంటే యేసుక్రీస్తు వారికి ఎప్పుడైతే స్థలం ఇచ్చారో అక్కడ చనిపోయిన చిన్నది లేచి కూర్చుంది. అందరేమో సమాధి చేయడానికి వచ్చారు, యేసుక్రీస్తు వారేమో చనిపోయిన ఆమెను బ్రతికించడానికి వచ్చారు. అందుకే అధికారి వెళ్ళాడు, అయ్యా నీవు జస్ట్ నీ చెయ్యి పెడితే చాలు, నువ్వు టచ్ చేస్తే చాలు, నా కుమార్తె బ్రతుకుతుంది అన్న విశ్వాసము ఆయనకుంది. కానీ అక్కడున్న జన సమూహము ఆయనను అపహసించారు. అంటే ఆయనకు స్థలం ఇస్తే మరణములో నుండి జీవములోనికి తీసుకొని వెళతాడు. ఇది ఒక సందర్భం అయితే, మరొక సందర్భం కూడా మీరు చూడగలిగితే లూకాసు వార్త 7వ అధ్యాయము, త్వరగా లూకాసు వార్త 7వ అధ్యాయము 11 నుండి 13 వరకు మనం చదువుకుందాము. వెలుచుండగా ఆయన శిష్యులు బహుజన సమూహము ఆయనతో కూడా వెలుచుండిరి. ఆయన ఊరి గవిని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని అతని తల్లికి అతడొక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి. ప్రభు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవవద్దు అని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయుచున్నవారు నిలిచిరి. ఇక్కడ కూడా మనం ఆలోచన చేయగలిగితే, ఒక శవము వెళుతుంటే యేసుక్రీస్తు వారు వెళ్ళారు పాడెను మోయడానికి కాదు. ఇక ఎప్పుడైతే ఆయన వెళ్ళాడో అక్కడ స్థలం ఇచ్చారో ఆ తర్వాత 14 నుంచి మనం చదవగలిగితే, ఆయన చిన్నవాడ లెమ్మని నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగాను. ఆయన అతని తల్లికి అప్పగించెను. అందరూ భయక్రాంతులై మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి ఉన్నాడనియు, దేవుడు తన ప్రజలకు దర్శనమును గ్రహించి ఉన్నాడనియు దేవుణ్ణి మహింపరిచిరి. ఆయనను గూర్చిన ఈ సమాచారము యూదయ యందంతటను చుట్టుపట్ల దేశం అంతటను వ్యాపించెను. అంటే యేసుక్రీస్తు వారికి గనక స్థలం ఇస్తే ఏమవుతుంది అంటే, చనిపోయిన వారిని ఆయన బ్రతికిస్తాడు. ఇదిగో మరణములో నుండి ఆయన జీవములోనికి యేసుక్రీస్తు వారు తీసుకొని వెళతారు. ఎప్పుడంటే ఆయనకు స్థలం ఇస్తే. ఇంకొక సందర్భం కూడా మీరు చూడగలిగితే యోహాను సువార్త 11వ అధ్యాయము, ఇది మనందరికీ తెలిసిన సందర్భం. యోహాను సువార్త
11వ అధ్యాయము 17వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. 17వ వచనం అందరం చదువుకుందాం. తెలుసుకొని చాలండి. ఇక్కడ మనం చూడగలిగితే అప్పటికి లాజరు చనిపోయి 4 రోజులు అవుతుంది. లాజరు చనిపోయి 4 రోజులు అవుతుంది. ఇప్పుడు 4 రోజులు అయిన తర్వాత అక్కడికి వచ్చాడు, ఆ బేతనీయ ప్రాంతానికి యేసుక్రీస్తు వారు వచ్చారు. వచ్చిన తర్వాత ఏం జరిగింది అని మనం చూడగలిగితేనండి, ఏం జరిగిందని మనం చూడగలిగితే దయచేసి మనం అందరం కూడా 43వ వచనాన్ని మనం అందరం చదువుకుందాము. అదే అధ్యాయము 43వ వచనం. ఆయన అలాగు చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. అంతటా యేసు, మీరు అతని కట్లు విప్పిపోనీయుడని వారితో చెప్పాను. ఇవన్నీ నేను మీకు ఎందుకు చెబుతున్నాను అన్నప్పుడు, యేసుక్రీస్తు వారికి గనక స్థలం ఇస్తే ఏం జరుగుతుంది అంటే, మరణములో నుండి జీవపు వెలుగులోనికి యేసుక్రీస్తు వారు మనల్ని తీసుకొని వెళ్తాడు. ఎప్పుడంటే ఆయనకు స్థలం ఇచ్చినప్పుడు, ఆయనకు స్థలం ఇచ్చినప్పుడు. అందుకే మీరు చూడండి, చనిపోయిన వారి దగ్గర అందరూ స్థలం ఇచ్చారు. స్థలం ఇచ్చిన దగ్గర ఏం జరుగుతుంది అన్నప్పుడు, అందరూ బతికిపోతున్నారు, అందరూ బతికిపోతున్నారు, అందరూ బతికిపోతున్నారు. ఆ రోజు కూడా ఒకవేళ సత్రములో యేసుక్రీస్తు వారికి స్థలం ఇచ్చుంటే, ఆ రోజు సత్రము గురించి ఈరోజు మనం గొప్పగా చెప్పుకునే వాళ్ళము, సత్రముకు గొప్ప పేరు వచ్చేది. కానీ ఆ రోజు యేసుక్రీస్తు వారికి స్థలం ఇవ్వలేదు, యేసుక్రీస్తు వారి స్థలం ఇవ్వలేదు. అందుకేనండి, ఒకవేళ ఆయనకు స్థలం ఇస్తే మరణములో నుండి జీవపు వెలుగులోనికి యేసుక్రీస్తు వారు తీసుకొని వెళతాడు. ఇప్పుడు మనం ఆలోచన చేయగలిగితే, ఆ రోజు మరియమ్మ మరి యోసేపు గారు వెళ్ళి మాకు స్థలం ఇవ్వండి అని వాళ్ళు అడిగారు. ఈరోజు నాకు స్థలం ఇవ్వండి అని సాక్షాత్తు ఎవరు అడుగుతున్నారో మీరు చూడగలిగితే, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనాన్ని అందరము చదువుకుందాము. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనం అందరము చదువుకుందాము. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతను భోజనము చేయుదుము. ఆ రోజు మరియమ్మ యోసేపు గారు స్థలము కావాలని అడిగారు. ఈరోజు సాక్షాత్తు సింహాసనం మీద ఉండవలసిన యేసుక్రీస్తు వారు మన దగ్గరకు వచ్చి అడుగుతున్నాడు, నాకు నీలో స్థలము కావాలి, నీలో స్థలము కావాలి. మన దగ్గరికి వచ్చి ఆయన తడుతున్నాడు, నాకు మీలో స్థలము కావాలి. ఎందుకు మనలో ఆయనకు స్థలము కావాలి? ఎందుకంటే ఆయనకు మనము స్థలం ఇస్తే మనము మరణములో నుండి జీవపు వెలుగులోనికి మనం వెళతాము. అందుకే ఆయన అడుగుతున్నాడు, నాకు నీలో స్థలము కావాలి. ఈరోజు మన గుండె ఎందుకు కొట్టుకుంటుంది? ఎప్పుడన్నా ఆలోచించారా? మన గుండె ఎందుకు కొట్టుకుంటుంది అంటే, ఇదిగో ఆయనకు మీరు స్థలం ఇవ్వాలి అని ఇంకా మీ గుండె ఇదిగో అది పని చేస్తుంది, ఇంకా కొట్టుకుంటుంది. ఎందుకంటే ఒకవేళ ఆయనకు స్థలం ఇవ్వకుండా ఒకవేళ మీ గుండె ఆగిపోతే మనము నరకానికి జారిపోతామని ఇంకా ఆయన ఇదిగో మన గుండె మనలో కొట్టుకుంటుంది. అందుకే ఆయన అడుగుతున్నాడు, నాకు స్థలము కావాలి. ఎప్పటి నుంచి అడుగుతున్నాడు? ఒక్కొక్కరికి 5 సంవత్సరాలు కావచ్చు, ఒక్కొక్కరికి 10 సంవత్సరాలు కావచ్చు, ఒక్కొక్కరికి 15, 20, 30 సంవత్సరాలు కావచ్చు. ఇదిగో సింహాసనం మీద ఉండవలసిన ఆయన మన దగ్గరికి వచ్చి ఇదిగో నిలుచుండి, నాకు స్థలము కావాలి, నీలో నాకు స్థలము కావాలి. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే, ఆయన మనలోనికి వస్తే జీవపు వెలుగు మీలోనికి వచ్చినట్లే. యోహాను సువార్త, అందరు కూడా యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాము.
యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనాన్ని అందరం చదువుకుందాము. 8వ అధ్యాయం 12వ వచనం అందరం చదువుకుందాము. నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగియుండునని వారితో చెప్పాను. కాబట్టి ఆయన అడుగుతున్నాడు. అందుకే కొంతమంది దగ్గరికి వచ్చి ఆయన ఒక 5 సంవత్సరాలు కావచ్చు, కొంతమంది దగ్గరికి వచ్చి 10 సంవత్సరాలు కావచ్చు, కొంతమంది దగ్గరికి వచ్చి 15 సంవత్సరాలు కావచ్చు. అక్కడ నిలబడి తడుతూనే ఉన్నాడు. ఒకనాడు ఎక్కడో పాతాళ లోకములో ఉన్న ఇదిగో లాజరు బయటికి రా అంటే బయటికి వచ్చాడు. ఈరోజు భూమి మీద ఉన్న మనలను దేవుని మాటల ద్వారా తడుతున్నాడు. మీలో నాకు స్థలముందా? నాకు స్థలం ఇవ్వండి. మరణములో నుండి మిమ్మల్ని జీవములోనికి నేను తీసుకొని వెళతాను, జీవము వెలుగులోనికి నేను మిమ్మల్ని తీసుకొని వెళతాను. అందుకే నాకు మీలో స్థలము కావాలి అని దేవుడు అడుగుతున్నాడు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఎంతమంది యేసుక్రీస్తు వారికి స్థలం ఇచ్చారు మీరు? ఒకవేళ మీలో కూడా సత్రపు యజమాని ఉన్నాడా ఆలోచించండి. ఆ రోజు సత్రపు యజమాని ఏమన్నాడు? స్థలం లేదు, వెళ్ళిపోమన్నాడు. ఒకవేళ ఈరోజు మనలో కూడా సత్రపు యజమాని ఉన్నాడా? ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. అందుకేనండి ఆయనకు స్థలం ఇస్తే మరణములో నుండి జీవములోనికి ఆయన మనల్ని తీసుకొని వెళతాడు. మరి ఆయన ఎందుకు పరలోకములో ధనవంతుడు, ఆయన పరలోకములో దేవునితో సమానుడు, ఈ భూమి మీదకి ఎందుకు ఒక దరిద్రుడుగా వచ్చాడు? ఈ భూమి మీదకి ఎందుకు ఆయన ఒక సాధారణ నిరుపేద కార్పెంటర్ కుటుంబములో ఆయన ఎందుకు పుట్టవలసి వచ్చింది? ఇంతకుముందు ధనవంతుల ఫంక్షన్ గురించి మనం ఆలోచించాం. ధనవంతుల ఫంక్షన్కి ఎలా వెళ్తామండి? రిచ్గా వెళ్తాం మనం, అంతే కదా. ఇప్పుడు ఎవరైనా చనిపోయారనుకోండి, ఇప్పుడు ఎలా వెళ్తామమ్మా? ఎవరైనా చనిపోతే ఇప్పుడు ఆ చావు దగ్గరికి ఇప్పుడు ఎలా వెళ్తాం మనము? ఇప్పుడు కూడా సేమ్ అలాగే రెడీ అవుతారమ్మా. మాసిన బట్టలు ఏమైనా ఉంటే, పాత ఏమైనా ఉంటే, నిన్ను వేసుకునేవి ఏమైనా ఉంటే అవి వేసుకొని వెళ్తారు, అవునా కాదా? ఎందుకు? ఇప్పుడు ఇక్కడ పరిస్థితి వేరు, అక్కడ వాతావరణం వేరు. ఎందుకంటే అక్కడంతా దుఃఖపు వాతావరణం ఉంటుంది, అక్కడ పరిస్థితి వేరు గనక అక్కడికి మనం ఎలా వెళ్తాము అంటే ఇదిగో మాసిన బట్టలతోనో పాత బట్టలతోనో మా చనిపోయిన దగ్గరికి మనం వెళతాము. అందుకే యేసుక్రీస్తు వారు కూడా పరలోకములో ధనవంతుడే ఆయన, కానీ ఎందుకు ఒక దరిద్రుడిగా ఒక నిరుపేద కుటుంబంలోనికి ఆయన ఎందుకు రావాల్సి వచ్చింది అంటే త్వరగా ఈ 2వ పాయింట్ను కూడా చూసుకొని ముగించుకుందాం అందరం కూడా. మరలా మత్తయి వార్త దయచేసి మత్తయి వార్త 3వ అధ్యాయము, మత్తయి వార్త 3వ అధ్యాయము దయచేసి 4వ అధ్యాయం అండి, 12 నుండి చదువుకుందాం. 4వ అధ్యాయము 12వ వచనం నుండి 16వ వచనం వరకు గల వాక్య భాగాలు కలిసి ఉంటాయి. అందరము చదువుకుందాం. చదవండి సార్. యోహాను చెరపట్టబడినని యేసు విని గలిలయకు తిరిగి వెళ్ళి నజరేతు విడిచి జెబులోను నఫ్తాలి అను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను. జెబులోను దేశమును నఫ్తాలి దేశమును యోర్దాను ఆవలనున్న సముద్రమున అన్యజనులు నివసించు గలిలయయు చీకటిలో కూర్చుండియున్న ప్రజలను గొప్ప వెలుగు చూసిరి. మరణ ప్రదేశములో మరణ ఛాయలలో కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించెను అని ప్రవక్త అయిన యెషయా ద్వారా పలకబడినది నెరవేరునట్లు ఈలాగు జరిగెను. అంటే అప్పటికి ప్రజలు ఎలా ఉన్నారు, ఏ స్థితిలో ఉన్నారు అంటే అక్కడ ఏమని చెబుతున్నాడు అంటే అక్కడ గలిలయయు చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలు గొప్ప వెలుగు చూసిరి. చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలు గొప్ప వెలుగు చూసిరి అంటే ఎందుకు ఆయన ఒక పేదవాడిగా రావలసి వచ్చింది అంటే అప్పటికి
ప్రజలు ఎలా ఉన్నారు అంటే చీకటిలో ఉన్నారు, అంధకారములో ఉన్నారు, అంధకారములో ఉన్నారు. ఇంకేమంటున్నాడండి? మరణ ప్రదేశములలోనూ మరణ ఛాయలలోనూ కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించెను. అక్కడ వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే, ఇశ్రాయేలు ఏమనుకుంటున్నారు అంటే, ఇదిగో ధర్మశాస్త్రం వినబడుతుంది, ధర్మశాస్త్రము వినబడుతుంది, అలాగే బలులు జరుగుతున్నాయి దేవాలయములో, అలాగే రోమీలు కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టడం లేదు, మీ దేవుణ్ణి మీరు ఆరాధించుకోండి, కానీ వైలెన్స్ మాత్రం చేయకూడదు, అల్లరి మాత్రం జరగకూడదని వాళ్ళు అంటున్నారు. అంటే పరిస్థితులు అన్నీ బాగున్నాయి, పరిస్థితులు అన్నీ బాగున్నాయి అని ఇక మెస్సయ్య కొరకు ఎదురు చూస్తున్నారు. కానీ వాళ్ళ పరిస్థితి ఏంటంటే, ఇదిగో అంధకారములో ఉన్నారు, మరుభూమిలో బ్రతుకుతున్నారు, మరణ ఛాయల్లో బ్రతుకుతున్నారు. అంటే దేవాలయము ఉన్న ప్రాంతములోనే చీకటి కనపడుతుంది, దేవాలయము కట్టబడిన ప్రాంతములో మరణ ప్రదేశముగా మారిపోయింది, మరణ ప్రదేశముగా మారిపోయింది. అందుకే మనం ఆలోచన చేయగలిగితే ఆయన ఎలా వచ్చాడు అంటే, ఒక పేదవాడిగా, ఒక దరిద్రుడిగా ఆయన ఎందుకు రావలసి వచ్చింది అంటే, చీకటిలో ఉన్నారు ప్రజలు, ఇదిగో మరణ ఛాయల్లో బ్రతుకుతున్నారు, మరణ ఛాయల్లో బ్రతుకుతున్నారు, వారికి జీవపు వెలుగునివ్వడానికి యేసుక్రీస్తు వారు తగ్గి రావలసి వచ్చింది. అలాగే లూకాసు వార్త 2వ అధ్యాయం కూడా మనం చూడగలిగితే, లూకాసు వార్త త్వరగా లూకాసు వార్త 2వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చదువుకుందాం త్వరగా. లూకాసు వార్త 2వ అధ్యాయం 25వ వచనం చదువుకుందాం. యెరూషలేమునందు సిమియోను అని ఒక మనుషుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు అంటే ఇశ్రాయేలీలకు యేసుక్రీస్తు వారు రానంత వరకు ఏమీ లేదన్నమాట, ఆదరణ లేదు. ఇంతకీ ఆదరణ కూటం ఎప్పుడు పెట్టుకుంటారమ్మా? ఆదరణ కూటం ఎప్పుడు పెట్టుకుంటారమ్మా? చనిపోయిన తర్వాత ఆదరణ కూటం అని పెట్టుకుంటారు. అలాగే ఇశ్రాయేలీలందరూ కూడా మరణ ఛాయల్లో బ్రతుకుతున్నారు, మరణ ప్రదేశంలో బ్రతుకుతున్నారు, అంటే మరణించిన స్థితిలో ఉన్నారు. అందుకే ఆయన అంటున్నాడు, ఇదిగో ఇశ్రాయేలీలకు ఆదరణ లేదు, నెమ్మది లేదు, వాళ్ళకు సమాధానము లేదు, వాళ్ళకు శాంతి లేదు ఇశ్రాయేలు. కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే, మేము బ్రహ్మాండంగా ఉన్నాము, ధర్మశాస్త్రం వినబడుతుంది, బలులు ఇస్తున్నాము, ఇదిగో అన్నీ జరుగుతున్నాయి అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ అంధకారంలో బ్రతుకుతున్నారు, మరణ ఛాయల్లో బ్రతుకుతున్నారు. ఆ తర్వాత ఆదరణ కొరకు కనిపెడుతున్నాడు. ఈయన కూడా ఎవరు అంటే సిమియోను, మెస్సయ్య కొరకు కనిపెడుతున్న వారిలో ఒకరు ఇతను. ఆ తర్వాత అదే అధ్యాయము 36వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. 36 చదవండి అమ్మా. మరియు అషేరు గోత్రికురాలును పనుయేలు కుమార్తెయునైనా అన్న అను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యత్వము మొదలుకొని 7 ఏండ్లు పెనిమిటితో సంసారము చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలయ్యుండి దేవాలయమును విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబగలు సేవ చేయుచుండెను. ఆమె కూడా ఆ గడియలోనే అంటే యేసుక్రీస్తు వారికి ఏ గడియలోనైతే సున్నతి చేయించడానికి తీసుకొని వచ్చారో అప్పుడు సిమియోను గారితో పాటు ఎవరున్నారు అంటే ఈ హన్నా ప్రవక్తి అక్కడే ఉంది. ఇప్పుడు ఆమె అంటుంది, చదవమ్మా, లోపలికి వచ్చి, ఆమె కూడా గడియలోనే లోపలికి వచ్చి దేవుణ్ణి కొనియాడి యెరూషలేములో విమోచనము కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాటలాడుచుండెను. అంటే ఈ ఇశ్రాయేలీలు ఎందులో ఉన్నారు అంటే ఏదో బంధకములో ఉన్నారు ఇశ్రాయేలీలు, ఏదో చెరలో ఉన్నారు. అందుకే విమోచనము కొరకు కనిపెడుతున్నారట, అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మేము రోమీయుల యొక్క దాసులుగా మేమున్నాము, రోమా పరిపాలన క్రింద ఉన్నామని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఏదో దాసత్వము క్రింద ఉన్నారు, ఏదో బంధకములో ఉన్నారు. దాని కొరకు వీళ్ళందరూ కనిపెడుతున్నారు. ఇంతకీ ఏ దాసత్వం క్రింద ఉన్నారు వీళ్ళు? ఏ దాసత్వం క్రింద ఉన్నారు అంటే వీళ్ళందరూ కూడా
ధర్మశాస్త్రము అనే దాసత్వము క్రింద ఉన్నారు వీళ్ళందరూ కూడా. అదే చెబుతున్నాడు గలతీ పత్రికలో 4వ అధ్యాయం 25వ వచనంలో చెబుతున్నాడు. గలతీ పత్రిక 4వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుకుందాము దయచేసి. గలతీ పత్రిక 4వ అధ్యాయము 25వ వచనం. ఈ హాగరు అనున్నది అరేబియా దేశములో ఉన్న సినాయి కొండయే, ప్రస్తుతమందున్న యెరూషలేమో దాని పిల్లలతో కూడా దాస్యమందు ఉన్నది గనుక ఆ నిబంధన దానికి దీటయ్యున్నది. అంటే ఇశ్రాయేలీలందరూ కూడా దాస్యము క్రింద నలిగిపోతున్నారు, బంధకములో ఉన్నారు. ఇశ్రాయేల్ అందరూ కూడా బంధకములో ఉన్నారు. అందుకే 5వ అధ్యాయం 1వ వచనంలో చెప్తా, అదే గలతీ పత్రిక 5:1 చెప్తున్నాడు చూడండి. 5:1 కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యమను కాడి క్రింద చిక్కుకొనకుడి అంటున్నాడు. ఇంతకీ ఏ దాస్యము కింద ఉన్నారు అంటే, ఇదిగో వారందరూ కూడా ధర్మశాస్త్రము అనే ఆ దాస్యము క్రింద చిక్కుకొని చనిపోతున్నారు. చాలా కష్టం ధర్మశాస్త్రమును ఆచరించాలి అంటే. పదాజ్ఞలు ఉన్నాయి కదమ్మా, పదాజ్ఞలు ఉన్నాయి కదా. ఇప్పుడు పదాజ్ఞలలో మీరు 9 పాటించి ఒక్కటి పాటించలేదు అనుకోండి, 9 పాటించి ఒక్కటి పాటించలేదు అనుకోండి, మొత్తం ఫెయిల్ అయినట్టే. ఇప్పుడు ఎగ్జామ్స్ పిల్లల్లో ఏ సబ్జెక్టు పోతే అది రాసుకోవచ్చు. సైన్స్ పోతే సైన్స్ రాసుకోవచ్చు, మ్యాథ్స్ పోతే మ్యాథ్స్ రాసుకోవచ్చు. కానీ ఒక సబ్జెక్ట్ పోతే మొత్తం పోయినట్టే అన్నాడు అనుకోండి, ఆ రూల్ ఎలా ఉంటుందో ఆ రోజు కూడా మీరు 9 ఆజ్ఞలు పాటించి ఒక్కటి పాటించలేదనుకోండి, మొత్తం ఆజ్ఞలన్నీ పోయినట్టే. అందుకే ఈ ధర్మశాస్త్రము ఎవ్వరు నెరవేర్చలేకపోతున్నారు అని, దాంట్లో చిక్కుకొని వీళ్ళందరూ చనిపోతున్నారు అని యేసుక్రీస్తు వారు అందుకే ఈ భూమి మీదకి వచ్చాడు. చివరిగా లూకాసు వార్తలో చదువుకొని మనమందరం కూడా ముగించుకుందాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 10వ వచనం నుండి మనం అందరం చదువుకుందాము. లూకాసు వార్త 2వ అధ్యాయము 10వ వచనం నుండి మనం అందరం చదువుకుందాము. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. ఒక సంతోషకరమైన సువర్తమానం ఏంటంటే, ఏ దాస్యము క్రిందైతే ఇశ్రాయేలు చిక్కుకున్నారో, ఏ దాస్యము క్రిందైతే నుంచి దానిలో నుంచి బయటికి రాలేకపోతున్నారో, ఆ దాని నుండి విడిపించడానికి 2000 సంవత్సరాల క్రితము ఆయన ఒక దరిద్రుడిగా, ఒక నిరుపేద కుటుంబంలో నుండి ఆయన రావలసి వచ్చింది. అందుకేనండి అందరం ఎలా ఉన్నాము అంటే, అందరము పాపము చేసి, మనమందరం పాపం చేసి ఎలా ఉన్నాము అంటే, చివరికి ఆ మాట కూడా చూసుకొని ముగించుకుందాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చదువుకొని ముగించుకుందాం. చివరిగా అండి ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము, అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. అంటే ఈరోజు అందరూ కూడా పాపాలు చేసి, అపరాధాలు చేసి, ఇదిగో చనిపోయిన స్థితిలో ఉంటే వారిని జీవపు వెలుగులోనికి తీసుకురావడానికి, చనిపోయిన వారికి జీవము పోయడానికి 2000 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చాడు. ఇప్పుడు ఆయన మనల్ని అడుగుతున్నాడు, ఇదిగో నాకు మీలో స్థలము ఉందా, నాకు మీలో స్థలము ఉందా, మీలో స్థలము ఉందా అని. ఇదిగో మిమ్మల్ని ఎంతకాలము నుంచి దేవుడు అడుగుతున్నాడో ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. ఎందుకంటే ఆయనకు మనం స్థలం ఇస్తే, ఆయనకు మనం ప్లేస్ ఇస్తే, ఆయనకు మనం స్థలం ఇస్తే జీవపు వెలుగులోనికి మనమందరము కూడా వెళతాము. కాబట్టి మనమందరము కూడా యేసుక్రీస్తు వారికి మనము స్థలం ఇవ్వాలి. యేసుక్రీస్తు వారిని మనమందరము కూడా మన హృదయములోనికి మనము ఆహ్వానించాలి. అప్పుడు మనమందరం కూడా మరణములో నుండి జీవములోనికి మనమందరం వెళతాము. అలా మనమందరము ఉండాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.
ఆమేన్. మంచిది. మరి ఈ సమయంలో